హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ 10th క్లాస్లో ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దామండి. ఫస్ట్ వన్, పబ్లిషర్. పబ్లిషర్ అంటే ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్, క్రొత్త పుస్తకాలను ప్రచురించే వ్యక్తిని పబ్లిషర్ అంటారు. నెక్స్ట్ వన్, ఓమ్నీ ప్రజెంట్. ఓమ్నీ ప్రజెంట్ అంటే వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్, ఏ ప్రదేశంలోనైనా ఉన్నవారిని ఓమ్నీ ప్రజెంట్ అంటారు. గాడ్ ఒక్కడే కదండి ఏ ప్రదేశంలో ఉన్నవారు. ఓమ్నీ ప్రజెంట్ అంటే వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్. నెక్స్ట్ వన్, స్టాప్ ఓవర్. స్టాప్ ఓవర్ అంటే ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ. మనం ప్రయాణం చేసినప్పుడు ఏదైనా రెండు ప్రదేశాల మధ్య ఆగితే దానిని స్టాప్ ఓవర్ అంటారు. ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ. నెక్స్ట్, డిడాక్టిక్. డిడాక్టిక్ అంటే సంథింగ్ డిజైన్ టు టీచ్ పీపుల్ సమ్ మోరల్. నీతిని ఎంతో కొంత నేర్చుకున్న వ్యక్తిని డిడాక్టిక్ అంటారు. సంథింగ్ డిజైన్ టు టీచ్ పీపుల్ సమ్ మోరల్. నెక్స్ట్ వన్, అంబిగ్యూయస్. అంబిగ్యూయస్ అంటే ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ నో క్లియర్ మీనింగ్. ఒక పదానికి సరైన అర్థం లేని దానిని అంబిగ్యూయస్ అంటారు. ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ నో క్లియర్ మీనింగ్. నెక్స్ట్ వన్, మనూస్క్రిప్ట్. మనూస్క్రిప్ట్ అంటే ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. చేతి వ్రాతను, చేతితో రాసిన ఒక డాక్యుమెంట్ను మనూస్క్రిప్ట్ అంటారు. ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. నెక్స్ట్ వన్, సెంచ్యూరియన్. సెంచ్యూరియన్ ఆర్ సెంటనేరియన్, వన్ హూ అబౌవ్ 100 years, 100 సంవత్సరాలు దాటిన వారిని సెంచ్యూరియన్ అంటారు. మెర్సినరీ. మెర్సినరీ అంటే ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. డబ్బు కోసం ఏదైనా చేసేవారిని మెర్సినరీ అంటారు. ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. నెక్స్ట్ వన్, యాస్థెటిక్. యాస్థెటిక్ అంటే ఏ స్టడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్. అందాన్ని గురించి తెలియజేసేదాన్ని యాస్థెటిక్ అంటారు. ఏ స్టడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్. నెక్స్ట్ వన్, పాలీగ్లాట్. పాలీగ్లాట్ అంటే ఏ పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్. ఎక్కువ భాషలు మాట్లాడేవారిని పాలీగ్లాట్ అంటారు. ఏ పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్. నెక్స్ట్ వన్, ఇంకరెజిబుల్. ఇంకరెజిబుల్ అంటే ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ క్యాన్ బి కరెక్టెడ్. ఎవరినైతే ఏ వస్తువునైతే ఎప్పటికీ మార్చలేము అన్నవారిని ఇంకరెజిబుల్ అంటారు. ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కాంట్ బి కరెక్టెడ్. నెక్స్ట్ వన్, ఎపిటాఫ్. ఎపిటాఫ్ అంటే వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ టూంబ్. సమాధిపై రాసే పదాలను ఎపిటాఫ్ అంటారు. నెక్స్ట్ వన్, వెర్బోజ్. వెర్బోజ్ అంటే యూజింగ్ మోర్ వర్డ్స్ దెన్ రిక్వైర్డ్. అవసరానికి మించి ఎక్కువ పదాలను ఉపయోగించడం వెర్బోజ్ అంటారు. ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ది కల్చర్స్ ఆఫ్ ది పాస్ట్. ఏదైనా సంస్కృతి లేదా చరిత్ర గురించి తెలిపేదానిని ఆర్కియాలజీ అంటారు. నెక్స్ట్ వన్, యాగ్నోస్టిక్ ఆర్ ఎథియిస్ట్. యాగ్నోస్టిక్ ఆర్ ఎథియిస్ట్ ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు లేడు అనే వ్యక్తిని యాగ్నోస్టిక్, ఎథియిస్ట్ అంటారు. అంటే దేవుడిని నమ్మని వాడిని, నాస్తికుడు అంటాం కదండి, అలాంటి వారిని యాగ్నోస్టిక్ ఆర్ ఎథియిస్ట్ అంటారు. నెక్స్ట్ వన్, ఫ్యాటలిస్ట్. ఫ్యాటలిస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. విధిని నమ్మేవాడిని ఫ్యాటలిస్ట్ అంటారు. ఫ్యాటలిస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. నెక్స్ట్, టీ టోటలర్. టీ టోటలర్ అంటే ఏ పర్సన్ హూ నెవర్ డ్రింక్స్ ఆల్కహాల్. మద్యం సేవించిన వాడిని టీ టోటలర్ అంటారు. ఏ పర్సన్ హూ నెవర్ డ్రింక్స్ ఆల్కహాల్. నెక్స్ట్ వన్, ఫిలాంథ్రపిస్ట్. ఫిలాంథ్రపిస్ట్ అంటే వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. ఇతరులపై ప్రేమను చూపించేవాడిని ఫిలాంథ్రపిస్ట్ అంటారు. థ్యాంక్ యూ.